హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:43 అవుతుంది. మా ఫ్రెండ్ 5కి ఎల్బీనగర్ పోవాలి అన్నది, కానీ టైం ఆల్రెడీ 4:50 అయింది. సో జల్దీ రెడీ అయినా. నేనేమో నిన్న మంచిగా నూనె పెట్టుకున్నా, బట్ అయినా సరే రెడీ అవుతున్నా. సో రెడీ అయిపోయి చలి పెడుతుందని చెప్పి స్వెటర్ కూడా తెచ్చేసుకున్నా. స్వెటర్లో చేయబెట్టేసరికి ఏదో పేపర్ ఉంది, మనీ అనుకున్నా, కానీ ఏదో బస్ టికెట్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఫీల్ అయినట్టున్నారు. సో ఆయిల్ కవర్ చేయడానికి క్యాప్ కూడా పెట్టేసుకున్నా. సో మొత్తం ఇట్లా ఏదో దొంగోడ్లా రెడీ అయిపోయినా. దారిలో కుక్కలు ఎగబడకుండా ఉంటే చాలు. వస్తున్నా అని చెప్పి ఇంకా వస్తలేదు. ఆల్రెడీ టైం చూడండి 5 అవుతుంది. అసలు టైం సెన్సే లేదు మా సోనుకి. ఫైనల్లీ కాల్ అయితే చేసింది. సో మా తమ్ముడిని లేపడానికి వెళ్తున్నా. నన్ను చూసి ఎడబయపడతాడు అని చెప్పి క్యాప్ అవన్నీ తీసి మళ్ళీ వెళ్ళినా. వాడిని నిద్రలో లేపినందుకు వాడు డోర్ టక్కుమని వేసుకున్నాడు. ఆ కట్టనేమో వాళ్ళు ఇరికింది. వాడు ఎట్లాగో మళ్ళీ లేవడని చెప్పి వెళ్ళిపోయాను. అయితే మన రైడర్ అక్క అయితే వచ్చేసింది. రప్ప వెళ్ళిపోతుంది, లేట్ అవుతుందని. యాక్చువల్లీ మోనుకి బేస్బాల్ సెలెక్షన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళేమో 5:30కే రిపోర్ట్గా అమ్మన్నారు. టైం ఆల్రెడీ ఇండే 5:30 అవుతుంది. ఎల్బీనగర్ దాకా కూడా పోలేము మేము. వాళ్ళేమో మా కోసం వెయిట్ చేస్తారు అని చెప్పి తొందర ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ మేమే వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ వచ్చేదారిలో మాత్రం వీళ్ళిద్దరికైతే అసలు ప్యాంట్లు తడిచిపోయినాయి గైస్. అటు ఇటు చేసి మోనుని పంపించి మేము ఇంటికి అయితే రిటర్న్ అయినాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కానీ ఇది మాత్రం అసలు బోండానా లేకపోతే పునుగులు తిన్నానో అర్థమైతలేదు గైస్. ఇక ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 7 అయిందనమాట. సో పొద్దున్నే లేచినాం కదా అని చెప్పి ఒక చిన్న పవర్ నాప్ వేద్దామని వండుకున్నా అంతే. లేచేసరికి టైం 2 అవుతుంది. ఇక లేచి స్నానం చేసి ఇంట్లోనే దీపం ముట్టించిన. ఈరోజు శివరాత్రి కాబట్టి గుడికి పోలేకపోయినా అట్లీస్ట్ ఇంట్లోనే ఫాస్టింగ్ ఉందాము, అన్నం తినకుండా ఉందామని గట్టిగా ఫిక్స్ అయినా. ఇక టైం 6 అవుతుంది. మంచిగా ఒక గ్రీన్ టీ తాగుతున్నా. లేలే మీరు అనుకున్నట్టు అన్నం అయితే నేను ఏం తినలే, జస్ట్ వాసన చూసిన అంతే. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇక అట్లీస్ట్ ఇప్పుడన్నా గుడికి పోదామని చెప్పి రెడీ అయితే అయిపోయినా. జనాలు అయితే ఘోరంగా ఉన్నారు. బండి అయితే అక్కడెక్కడనో పార్కింగ్ చేసినాము. బయటనే ఇంత రష్ ఉందంటే ఇక లోపల చూడండి ఎంత రష్ ఉందో. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా. ఇక అందరినీ నొక్కుంటా ఎట్లాగో పైకి అయితే వచ్చేసినాము. అట్లానే అక్కడ మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా కనిపించారు. సో కొంచెం మాట్లాడి ఫొటోస్ గిట్లా దిగి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బయటకు అయితే వచ్చేసినాము. ఇక ఫైనల్లీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనేసరికి డోర్ అయితే లాక్ చేసి ఉంది. మళ్ళీ రాహుల్ బ్రో వచ్చేదాకా వెయిట్ చేసి లోపలికి అయితే వచ్చిన. నాకైతే ఏం ఆకలి అయితే లేదు, కానీ ఇక రాహుల్ బ్రో మొహమాట పెడితే లైట్గా యుప్పి అయితే కడుపులేసినాం. ఇక నైట్ అవుట్ ఒక్కటి అదే జాగారం ఒక్కటి చేస్తే అయిపోతుంది. అసలే పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఇప్పుడు జాగారం మాత్రం పక్కా. నేనైతే అస్సలు వండుకోలే గైస్.